అదే ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఏంటంటే ధైర్యం ఏదైనా ఉంటే ఇప్పుడు ఉంటే కొంచెం కంప్లైంట్ చేయాలి కదా. ఇంటి మీద అటాక్ చేస్తే రేపు ఎప్పుడు ఉన్నారు నచ్చనే ఉంటుంది సీరియస్గా ఒకటి కష్టంగా రమ్మనండి సరే రమ్మను స్పాట్కి రమ్మను. ఏమండి ఏం పెట్టారు కాన్ చేయరు వాట్సాప్లో తిరుగు ఫైండ్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి. అదే నిన్న సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ నాయకులు ముసుకు నిశాంత్ రెడ్డి, పురుషు విజయ్, నేరెల మహేష్ అసలు వాళ్ళతో పాటు ఒక 20 మంది వ్యక్తులు అకస్మాత్తుగా నాకు నా ఇంటి పైన దాడి చేసి, కార్యకర్తల పైన దాడి చేసి ఇల్లు మొత్తం ధ్వంసం చేసేది. నిన్న ఏదైతే నేను వీళ్ళు వస్తున్న ఇన్ఫర్మేషను తెలిసిన తర్వాత సంబంధిత ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, సార్ ఇట్లా నన్ను దాడి చేయడానికి వస్తున్నారట, నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు అని చెప్తే నేను కొనవాటిలో ఉన్న 2 మనుషులను పంపిస్తా మహేష్ అని చెప్పారు. 2 కానిస్టేబుల్ని పంపించి ఇక్కడ వెంటనే నిశాంత్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా ఆ ఉన్న మందిని అందరితోటి కింద సంఘం కళ్యాణ్ అని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు, అలాగే బీజేవైఎం మండల అధ్యక్షుడు లక్కా వెంకటేష్ ఇద్దరు కింద ఉన్నారు. కింద సంఘం కళ్యాణ్ అరే మాడలంజోడుగా అరే వెంకటేష్ అరే లంజోడుగా మీరు అందరు కలిసి ఒక గ్రూప్ కట్టిదారా, మీరు అందరు కలిసి నాకు అడ్డం వస్తున్నారు, ప్రతి దాంట్లో నేను కబ్జా చేసే దాంట్లో అడ్డం వస్తున్నారు, నేను ఏ పని చేసినా కూడా అడ్డం వస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ని తీవ్రంగా కొట్టి కట్టెలు పట్టి కొట్టి పైకి ఈడ్చుకొచ్చేది. 20 మంది ఫుల్గా తాగి పైకి ఈడ్చుకొచ్చి కళ్యాణ్ తోటి కాలు ముట్టించుకున్నారు. అట్లనే ఇది ఇల్లంతా ధ్వంసం చేసింది. మరి ఎందుకు కొడుతున్నారంటే మాకు ఎవడో అడ్డం రావద్దు, నువ్వు అయితేనేమో ఇల్లు నువ్వు పెట్టా మీద చదువుకొని చెప్పి బీకల కొడతా, నేను ఉంటే మాత్రం నేను చంపేద్దామని చెప్పేసి వార్నింగ్ ఇస్తే జరిగింది. అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరి అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలు ఎదగాలని, అందరితో సమానంగా కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షతో వారు రాజ్యాంగం రాశారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారం ఉంది అని ఏదైనా చేయొచ్చు అనే దిశగా ఈరోజు కాంగ్రెస్
ప్రభుత్వం మనకు అనేక చోట్ల జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కొండపల్లిలో జగిత్యాల జిల్లా గుల్లపల్లిలో జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అట్ట మహేష్ గారు, పట్టణ బీజేపీ అధ్యక్షులు సంఘం కళ్యాణ్, కొత్త వెంకటేష్ ముగ్గురి మీద కూడా దాడి చేయడం జరిగింది. అట్ట మహేష్ మండల ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి చేశారు. 30 నుండి 40 మంది కాంగ్రెస్ వాళ్ళు, బృందాలు, భక్తులు మరి కట్టెలు పట్టుకొని దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఈ మధ్య జరిగే సంఘటనల్లో మనం ఆలోచన చేస్తే సంస్కారం లేనటువంటి ఏమాత్రం కూడా సంస్కారం లేనటువంటి దేశంలో పని ఇటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మన మొదటి కూడా ఈ దాడులను ఆపడానికి చట్టం ఉంది. మరి పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దాడి జరిగినప్పుడు వెంటనే ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చినాక కూడా ఇప్పటికి కూడా పోలీసులు వచ్చిన తర్వాత కూడా దాడి కంటిన్యూ అయింది. తర్వాత ఈ రోజు వరకు కేసు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు పెట్టాక కూడా ఈ రోజు వరకు కూడా ఆ దుండగులు ఇక్కడే బయట బహిరంగ తిరుగుతున్నారు, అరెస్ట్ చేయడం జరగలేదు. ఇది వ్యవస్థ అంటే అధికార దుర్వినియోగం అనేది మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంది. దాడులు చేయడం, దాడుల్ని ఎదుర్కోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇంత కష్టమేం కాదు. ఒకప్పుడు నక్సలైట్స్ ఉన్న టైంలో కూడా నక్సలైట్స్ కార్యకర్తలు చంపేస్తున్న టైంలో ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు అధికారం అనేది తెలంగాణలో ఎన్నడూ అధికారం రాకపోయినా కూడా కార్యకర్తలు అదే ఒక దాంతో పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. కానీ ఎన్నడూ దాడులు చేయలేదు. కానీ దాడులు జరిగినప్పుడు మాత్రం సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్నది కార్యకర్తలకు. కానీ అటువంటి విచక్షణారహితమైన పనులు ఇక ముందైనా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే పార్టీ మండలాధ్యక్షుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు పార్టీ పూర్తిగా బాధ్యత వహించి దీనికి పార్టీ వైపు గురించి కూడా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఎస్పీ వారు కూడా కొల్లపల్లి విజిట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం డిఎస్పీ గారు తప్పకుండా రావాలి. వాళ్ళ మీద వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.